మానవజాతి ఆవిర్భావం నుంచి చూస్తే యుద్ధాన్ని మించిన మహా విషాదం, క్రూరత్వం, బీభత్సం, మానవ హననం మరేదీ లేదు. రాజుల కాలంలో యుద్ధం అంటే చంపటం, చావటం, సంపదలు దోచుకోవటం. రూపం మారినా నేటికి వినాశనం అదే. ఆ కాలంలో కత్తులు, బరిసెలు, బల్లాలు, బాణాలు, గొడ్డళ్ళు లాంటివి వాడారు. ఈ కాలంలో తుపాకులు, బాంబులు, రాకెట్లు, డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. ఎప్పుడైనా అదే రక్తదాహం, ప్రాణ నష్టం, ఆస్తుల విధ్వంసం. ఏ యుద్ధంలోనైనా ప్రధానంగా బలయ్యేది సైనికులు, సామాన్య ప్రజలు. పాలకులెప్పుడూ సురక్షితంగానే ఉంటారు. 4 ఏళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 2 దేశాల్లోనూ ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడిన సైనికులు 6 నుంచి 7 లక్షల వరకు ఉంటారని అంతర్జాతీయ సంస్థల అంచనా. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన సైనికుల సంఖ్య 90 లక్షల నుంచి 1,10,00,000 వరకు ఉండవచ్చని లెక్కగట్టారు. ఇప్పుడు జరుగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ఎంతమంది మరణించారో పూర్తిగా తెలియదు. అసలెందుకీ యుద్ధాలు? ఎవరి ప్రయోజనాల కోసం? ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంటాలెన్నో అని కవి దాశరథి అన్నట్లు రాజుల కాలం గతించిపోయి ప్రజాస్వామ్య యుగం అవతరించిన మనిషి తీరు మారదేం? సైనికులవి రక్తమాంసాలున్న దేహాలే. వాళ్ళు తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఉన్న మనుషులే. ఆశలు, ఆకాంక్షలు, కలలు, కన్నీళ్లు, బతుకు తీపి, ప్రాణభీతి అన్నీ వారికుంటాయి. కోట్లాది మంది చనిపోతుంటే ఆ కుటుంబాలు ఎంతగా తల్లడిల్లిపోతాయి, ఎంతటి క్షోభను అనుభవిస్తాయి. దానికి ఎన్ని తరాలు మూల్యం చెల్లించుకోవాలి? కనీస మానవత్వం ఉన్న వాళ్ళెవరైనా శాంతినే కోరుకుంటారు, దానికోసమే నినదిస్తారు.